హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము వెజిటేబుల్ జ్యూస్ని ప్రిపేర్ చేయబోతున్నాం. సో మార్నింగ్ మార్నింగ్ ఇలా వెజిటేబుల్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని తాగితే మనకి హెల్త్కి అనేది చాలా మంచిది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు మనము వెజిటేబుల్ జ్యూస్కి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసారు కదా. సో 2 క్యారెట్స్, అలాగే హాఫ్ దోసకాయ, ఒక 2 టమోటోస్, అల్లం, పుదీనా, కొత్తిమీర. సో కొత్తిమీర అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. మీకు ఆ స్మెల్ నచ్చదు అనుకుంటే ఓన్లీ పుదీనా యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు మనము ఇవంతా సన్నగా కట్ చేసుకునేసి మిక్సీ జార్కి అయితే వేసుకునేద్దాం. సో దోసకాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో మీరు జ్యూస్ ఫిల్టర్ ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు, ఓకేనా. అంతా వేసుకునేసి మనము లాస్ట్లో ఒక కాటన్ క్లాత్ తీసుకునేసి సో శోధించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కీరాని ఇలా సన్నగా కట్ చేసుకునేసి మిక్సీ జార్లోకి వేసుకుందాం. అలాగే క్యారెట్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకునేసేయాలి. ఇలా వెజిటేబుల్స్ జ్యూస్ని మీరు ఇంట్లోనే మనకి ఇంట్లోనే వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని తాగండి. మీరు వెయిట్ లాస్ కూడా అవుతారు, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. ఇంక మనం వేరే ఏం యాడ్ చేయట్లేదు, ఏం కొనుక్కొని రావాల్సిన అవసరం లేదు. ఇవంతా మనకి ఇంట్లోనే దొరుకుతాయి. సో డైలీ ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగండి. సో హెల్త్కి అనేది చాలా మంచిగా ఉంటుంది, ఓకేనా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనము ఫస్ట్ క్యారెట్, అల్లం, అలాగే కీరాని మూటిని గ్రైండ్ చేసుకునేద్దాం. మళ్ళీ అన్నీ యాడ్ చేసిన తర్వాత అవ్వదు. సో ఒకసారి గ్రైండ్ చేసుకునేసి మళ్ళీ మిగతావి యాడ్ చేసుకుందాం, ఓకేనా. ఇలా గ్రైండ్ చేసుకునేసిన తర్వాత ఇప్పుడు టమోటో, అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకునేద్దాం. సో పుదీనా, కొత్తిమీర అనేది సో మీ ఆప్షనల్. సో అది కొత్తిమీర పుదీనా వేసుకోండి, స్మెల్ కొంచెం బాగానే ఉంటుంది. అలాగే కొత్తిమీరని మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కొందరికి ఆ స్మెల్ అంటే పట్టదు కదా, సో అందుకనేసి సో మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా అంతా కట్ చేసుకునేసి వేసుకునేసి మనము గ్రైండ్ చేసుకునేసేయాలి. సో కొంచెం స్టార్టింగ్‌లో మనకి ఇది తాగడం కొంచెం కష్టంగానే ఉంటది. ఒక 1 వీక్ మీరు అలవాటు చేసుకునేసారనుకోండి, మీరు కంటిన్యూగా మళ్ళీ తాగుతారు. సో వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా తగ్గిపోతారు. మీరు డైలీ ప్రిపేర్ చేసుకుంటే ఇదొక్కటే కాదు, ఇంకా బీట్రూట్ సో ఇలాంటివన్నీ డైలీ ఒక్కొక్క జ్యూస్‌ని మీరు ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు, ఓకేనా. సో ఒక 1 వీక్ ట్రై చేయండి. తర్వాత మీకే అలవాటయిపోతది. ఇలా ఫిల్టర్‌లోకి వేసేసి మనము శోధించుకునేసేయాలి. ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే సో అది కానీ యూజ్ చేసుకోవచ్చు. కాటన్ క్లాత్ అయితే ఇంకా మనకి జ్యూస్‌ని తీసుకోవడం ఇంకా చాలా ఈజీ అవుతుంది. సో ఇలా అయితే జ్యూస్‌నంతా తీసుకునేసి ఒక గ్లాస్‌లోకైతే మనము తీసుకునేద్దాం. ఇంతే, సింపుల్‌గా మనకి వెజిటబుల్ జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోతది. సో చెప్పాను కదా, వెయిట్ లాస్ కానీ సో మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇలా డైలీ మార్నింగ్ మనము ఇలా జ్యూస్‌ని ప్రిపేర్ చేసుకుంటే, ఓకేనా. ఇంకా ఫైనల్‌గా మనము సర్వింగ్ గ్లాస్‌లోకైతే తీసుకునేద్దాం. ఇంతే గైస్, వెజిటబుల్ జ్యూస్‌ని మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ అయితే. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.